నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్కరాలకు శాఖలను సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలి. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి లంకల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కలెక్టర్ పి ప్రశాంతి విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష. ఈ నెల 7న జనసేనలో చేరుతున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఆత్మీయ సమావేశంలో పలువురు మద్దతు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలపై క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈసారి మరింత విభిన్నంగా స్టేక్ హోల్డర్స్, శాఖల పరిశ్రమలు, డిఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలతో విజయగాథలు, ఆర్థిక చేకూర్పు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, భద్రతా ప్రమాణాలు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం, ఈ మొత్తం కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమన్వయం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారిత కోసం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్లడం ముఖ్యమన్నారు. ఈ వేడుకల్లో ప్రతిభ కనబర్చిన ఉత్తమ మహిళలను ఆయా వేడుకలు నిర్వహించే వేదికలపై సన్మానించడం జరగాలని, ఇందుకు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం ముఖ్యమని అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్షం ప్రసారం చేయాలని సూచించారు. వేడుకలు నిర్వహించే వేదికల వద్ద స్టాల్స్, అవగాహన కల్పించే బ్యానర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన మహిళా క్రీడాకారుల, పారిశ్రామికవేత్తల సన్మాన కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కె విజయకుమారి, పీడీ డిఆర్డీఏ ఎన్వీఎస్ మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత శాఖలను సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వానికి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేసే విధంగా మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధికి బడ్జెట్లో 469 కోట్లు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటక అభివృద్ధికి పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత శాఖలను సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్&బి, ఇరిగేషన్, పర్యాటక, నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖల సమన్వయం చాలా అవసరమని, దీనికోసం నోడల్ అధికారిని ప్రత్యేకంగా ఉండాలని కోరారు. పుష్కరాలకు ఇప్పటి నుంచే శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. దీనికోసం 1500 కోట్లు అవసరమవుతాయని, తాము ఈ ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి ఇచ్చామని తెలిపారు. పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి ఇప్పటికే కేంద్రం 48 కోట్లు కేటాయించిందని తెలిపారు. అలాగే హ్యావ్లాక్ వంతెనను టూరిజం డెస్టినేషన్ పాయింట్ కింద చేసుకున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజమండ్రి నుంచి పరిసర ప్రాంతాలకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టామని, చిన్న తిరుపతి, అన్నవరం, పిఠాపురం, వాడపల్లి, ఐనవిల్లి ఆలయాల పర్యటనకు భక్తులు వెళ్లే అవకాశం కలిగిందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక పర్యాటక అభివృద్ధిలో భాగంగా గోదావరి హ్యావ్లాక్ వంతెన సమీపంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని, దీనికి అవసరమైన విద్యుత్ సరఫరా జరగాలంటే గోదావరి నదిలో నుంచి కేబుల్ వేయాలని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ ఉన్న ఇబ్బందులు ఆ అధికారులు చెబుతున్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్కు విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనరేటర్ కోసం రోజుకు 20,000 ఖర్చు అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా మనం రమ్మంటే వాళ్ళు వచ్చి ఆ రెస్టారెంట్ ఏర్పాటు చేసినప్పుడు వారికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే బాగుంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే కాకుండా 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రోజున డ్రై డే వల్ల బయట మద్యం విక్రయాలు జరగలేదని తెలిపారు. దీంతో రాత్రిపూట పుష్కర్ ఘాట్ సమీపంలోని గోదావరి బ్రిడ్జి లంక వద్దకు కొందరు మద్యం సేవించేందుకు, జోదం, కోడిపందాలు ఆడేందుకు వెళ్లారని, తిరిగి వచ్చేటువంటి సమయంలో బోటు బోల్తాపడి 2 చనిపోయారని సభ దృష్టికి తీసుకువెళ్లారు. బ్రిడ్జి లంక వద్ద
ప్రభుత్వ పరంగా పర్యాటక అభివృద్ధి త్వరితగతిన జరిగితే ఇలాంటి ప్రైవేటు పార్టీలకు వెళ్లడం నిలిచి ప్రమాదాలు కూడా జరగవని పేర్కొన్నారు. అందుకే ఒక నోడల్ అధికారిని నియమించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పట్టభద్ర ఎన్నికలు కౌంటింగ్ జరుగుతున్న రోజున డ్రై డే. ఆ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళు ఆపలేక ఆగలేక బోట్ వేసుకొని ఆ బ్రిడ్జ్ లంకలోకి వెళ్ళి కార్యక్రమం చేసుకుంటూ వస్తా ఉన్నప్పుడు బోటు తిరగబడడం, 2 మరణించడం జరిగింది అధ్యక్షుడు. నేను చెప్పేది ఏంటంటే టూరిజం పాయింట్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా ఐసోలేటెడ్గానే ఉంటాయి పాకెట్స్. వాటిని మనం డెవలప్ చేయాలి. చేయవలసిన బాధ్యత ఉన్నప్పుడు మనం త్వరగతిన చేసినట్లయితే ఇలాంటి కార్యక్రమాలు కూడా జరగకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తూ, మరి ఏదైతే మేము అడిగిన వివిధ శాఖలన్నింటినీ కూడా సమన్వయపరుస్తూ బడ్జెట్లో ఏదైతే మాకు ఈ యొక్క పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని గ్రాంట్స్ ఇవ్వాలని మీ ద్వారా ఆ శాఖ మార్చులను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గతంలో టూరిజం ఒక్క ఋషికొండకే 550 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టింది టూరిజం పర్పస్ వేరు. కానీ చెలో విజయవాడ నిర్బంధానికి వ్యతిరేకంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు జె బేబీరాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేష్ బాబ్జీ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు గత 6 ఏళ్ల నుండి వేతనాలు పెంచలేదని, ఇదే సందర్భంలో నిత్యావసర సరుకుల ధరలు కొన్ని 100% పెరుగుతున్నాయని, చాలీచాలని వేతనాలతో కుటుంబాలతో ఎలా బతకాలని సూటిగా ప్రశ్నించారు. తక్షణం ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తల శాంతియుత ఆందోళన విచ్ఛిన్నం చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు నటిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం అంగీకరించిన మినిట్స్ మేరకు గ్రాడ్యుటీ, మెటర్నిటీ లీవ్, ఉద్యోగ విరమణ కాలపరిమితి జీవోలను తక్షణం విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల్ రాజ్కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పాప, మణి, సత్యవతి, ధనలక్ష్మి, కృపారాణి, పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఆటో డ్రైవర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా యూనియన్ తరపున అండగా నిలబడతామని రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ తెలిపారు. రాజమండ్రి దేవి చౌక్లో రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ గోకవరం బస్టాండ్ ఆటో స్టాండ్కి చెందిన వేదుల ఆనంద్ కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక శేషామెట్టకు చెందిన గోకవరం బస్టాండ్ ఆటో స్టాండ్ డ్రైవర్ వేదుల ఆనంద్ కొంతకాలం క్రితం మృతి చెందారని, ఆ తర్వాత ఆయన తల్లి కూడా ఇప్పుడు మృతి చెందడంతో ఆమె పెద్ద కార్యాన్ని నిర్వహించేందుకు ఈ సాయాన్ని ఆటో స్టాండ్ తరపున అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ గుంపా శ్రీనివాస్, సెక్రటరీ ఎస్కే శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు ఎడ్లపల్లి మంగరాజు, పి దుర్గాప్రసాద్, అల్లెంకి సుబ్రహ్మణ్యం, వై సూరిబాబు, జె రవి తదితరులు పాల్గొన్నారు. కొంతకాలం కిందట చనిపోవడం జరిగింది. అలాగే వారి మదర్ కూడా మొన్ననే రీసెంట్గా కూడా చనిపోయారు. యూనియన్ నుంచి ఇప్పుడు రేపు వాళ్ళ మదర్ కార్యక్రమం చేసుకోవడానికి మన యూనియన్ నుంచి ఒక 25,000 రూపాయలు పెద్ద కార్యం నిమిత్తం అందులో ఖర్చు పెట్టడానికి, భోజనాలు పెట్టుకోవడానికి వాటికి 25,000 రూపాయలు. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్లో పార్కింగ్లో వాహనాలకు ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో సమస్యలు తిష్టవేశాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వాహనాల పార్కింగ్కు రక్షణ లేకుండా పోయిందని సర్వత్రా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సమస్యలు చర్చకు వచ్చాయి. రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ,
రైల్వే అధికారుల సమావేశం 1-2 ప్లాట్ఫామ్స్ మరమ్మతులు సత్వరం పూర్తి చేయడంతో పాటు స్టేషన్లో ఉన్న ప్రజా సమస్యలపై సమీక్ష చేసి వాటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నారు. అడ్వైజరీ బోర్డు మెంబర్స్ పివి సుబ్రహ్మణ్యం, యానా పిఎసు, ఎం కృష్ణమాచార్యులు, తంగెళ్ల శ్రీనివాస్, పి సురేంద్ర, కారుమూరు సురేష్, చింతపల్లి సతీష్, బండి సత్యప్రసాద్, కాలకూరు శ్రీనివాస్, స్టేషన్ మాస్టర్ ఎస్ఎన్ రంగరాజన్, సిటిఐ చంద్రమౌళి, కళ్యాణ్ కుమార్, ఆర్పీఎఫ్ఎస్ఐ లక్ష్మి తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శానిటేషన్ సిబ్బంది పునర్ నియామకానికి సంబంధించి సత్వరం స్పందించాలని అధికారులు కోరారు. ముఖ్యంగా స్టేషన్ ఆవరణలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులతో చర్చించాల్సి ఉందన్నారు. దీనికి రైల్వే, మున్సిపాలిటీ వారు ఉమ్మడిగా స్పందించాలని కోరారు. స్టేషన్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రీపెయిడ్ బాత్రూంలు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. పార్కింగ్ వాహనాలు ఎండకు వానకు గురై పాడైపోతున్నాయి. ఇందుకు సరైన రక్షణ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ వినతులపై అధికారులు సానుకూలంగా స్పందించారు. ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే ఏంటి, నీట్నెస్ అయితే ఏంటి, లైటింగ్ అయితే ఏంటి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఏంటి, ఛార్జింగ్ పాయింట్స్, ఏ ఒక్క విషయమైనా ప్యాసింజర్కి సంబంధించి వాళ్ళ యాంగిల్లో కూడా వాళ్ళు చెప్పింది కూడా మేము అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అప్పటికప్పుడు కూడా స్టేషన్ బాగా అభివృద్ధి చేశాము అని కూడా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే స్టేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని నా వైపు నేను హామీ. ఇవాళ అభివృద్ధిలో ఈ రాజమండ్రి స్టేషన్ ముందు అడుగులో మొదటి భాగంలో ఉండడం చాలా సంతోషకరం. ఎందుకంటే వారు చెప్పినట్టునే స్పందించడం, చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాటి పట్ల మళ్ళీ తర్వాత వారి పెద్దల దృష్టి తీసుకెళ్ళిన వెంటనే పరిష్కరించే మార్గం కనిపించడం శుభపరిణామం. ఇంకా ముందు చాలా పెద్ద స్టేషన్ అవ్వబోతుంది ఇది. దీంట్లో కూడా ఇంకా అభివృద్ధి చెంది రాజమండ్రి ప్రజలకు మంచి సేవ. తూర్పుగోదావరి జిల్లాలో 13 మద్యం దుకాణాలను గీత కులాల వారికి కేటాయించామని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ అధికారిని హెచ్ లావణ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-26 సంవత్సరానికి గాను గతంలో ప్రకటించిన విధంగా 10% మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 13 దుకాణాలలో 11 శెట్టిబలిజ కులానికి, 1 గౌడ కులానికి, 1 గౌడు కులానికి కేటాయించడం జరిగిందని చెప్పారు. తదనుగుణంగా జనవరి 24వ తేదీన జిల్లా కలెక్టర్, బీసీ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు సమక్షంలో లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం షాపుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఫిబ్రవరి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు బీసీ కులాల నుండి మద్యం షాపుల దరఖాస్తులు ఆహ్వానించారు. మార్చి 6వ తేదీ ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని సబ్ కలెక్టరేట్లో గల సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణనాయక్ లాటరీ పద్ధతిలో మద్యం షాపు ఎంపిక పద్ధతిని చేపట్టారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిని సిహెచ్ లావణ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ప్లస్ ఇక్కడే ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్షన్ కాపీ కూడా ఇచ్చేసాము. వాళ్ళు ఇప్పుడు లైసెన్స్ ఫీ పే చేసి ఆ తర్వాత వస్తే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 7న మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో తాను జనసేన పార్టీలోకి చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పష్టం చేశారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన తన అనుచరులు, నాయకులు, కార్యకర్తలు పలువురితో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 3 మండలాలకు సంబంధించి వైసీపీకి చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్, కొందరు కౌన్సిలర్లు, పలువురు నాయకులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్కు పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలో తోడుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ భర్త కొత్తపల్లి పద్మావతి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేమందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.
భారతదేశంలో ఆత్యం పర్యాటక సౌందర్యం కనువించేసే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు హిమపాతాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ హిమపాతాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒళ్ళు గగుర్పుచ్చే ఆ దృశ్యాలు చూస్తే గుండెలు అదిరిపోయేలా ఉన్నాయి. తరచూ కాశ్మీర్లో హిమపాతాలు భయోత్పాతాల్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో మనా గ్రామం వద్ద ఇటీవల భారీ హిమపాతం సంభవించింది. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో 55 మంది మంచు కింద చిక్కుకుపోయారు. వారిలో 47 మందిని సురక్షితంగా రక్షించగా 8 మంది మంచు దిబ్బల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్ పర్యాటక ప్రదేశంలో కొన్ని గంటల కిందట భారీ హిమపాతం సంభవించింది. ఈ ఉదయం గండర్పోల్లోని సోనామార్గ్ సర్బల్ ప్రాంతంలో సంభవించినటువంటి హిమపాత దృశ్యాలు ఇదిగో ఇలా దర్శనమిస్తున్నాయి. అయితే హిమపాతం కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదు. కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయి. హిమపాతం సంభవించినటువంటి సమయంలో అక్కడే ఉన్న పలువురు స్థానికులు వెంటనే అప్రమత్తమై పరుగులు తీసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడిపాకల గ్రామం తిరుమల క్షేత్రంలో కీర్తిశేషులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారుడు, బుద్దాల డెవలపర్స్ అధినేత బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవ దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవర కుమారి దంపతులచే నిర్మించబడిన శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి 8వ వార్షిక మహోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, రాయుడిపాకల గ్రామంలో స్వామివారిని పల్లకిపై బ్రహ్మోత్సవం, శాంతి హోమం, హారతి, మంత్రపుష్పాలతో ముగించుకుని గురువారం ఆఖరి రోజున ఉదయం శ్రీ విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావహచనం, శ్రీ స్వామివార్లకు చక్రస్నానం, మహాపూర్ణాహుతి, వసంతోత్సవం, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు వైఖానస ఆగమ మహాదాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వభాగ శ్రీమాన్ కండవల్లి రాధాకృష్ణమాచార్యులు వారి బృందంచే వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాల ఉద్యోగులందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఎల్వి ప్రసాదరావు పిలుపునిచ్చారు. స్థానిక
నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఎల్వి ప్రసాదరావు మాట్లాడారు. రిజర్వేషన్ల అంశంలో మాలల ఐక్యత 5 రకాలుగా విభజింపబడుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో మాలలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యత చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సును ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎల్వి ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవారు, రిటైర్ అయిన మాల ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, మాల వ్యాపారులు సైతం హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. సదస్సుకు జిల్లాలోని మాల ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఆ యొక్క అంబేద్కర్ అప్పచెప్తే ఈరోజు రథాన్ని ముందుకు తీసుకెళ్లకుండా మేము వెనక్కిలాగే పరిస్థితి మాలో వాళ్ళే మా వాళ్ళే కొంతమంది తయారవడం వల్ల ఈరోజు మేము అంటూ మాల ఉద్యోగస్తులు ఒక ఐక్య భావంతో కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో రేపు శనివారం నాడు మీటింగ్ పెట్టడం జరిగింది. సంఘ జిల్లా కోశాధికారి జంగన్ సుబ్బారావు మాట్లాడుతూ ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు హాజరవుతున్నారని వెల్లడించారు. మాల మహానాడు దివంగత నేత పివి రావు సోదరుడు పిఎస్ఏ మూర్తి, అఖిల భారత మాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పలేటి దేవిప్రసాద్, భారతీయ బౌద్ధ మహాసభ, సమతా సైనిక్ దళ్ ఏపీ అధ్యక్షులు బేతాల సుదర్శనం, ఏపీ మాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు నూతలపాటి జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి అనిల్ కుమార్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఏపీ ఈపీడీసీఎల్ జనరల్ సెక్రటరీ సాయిబాబా తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, అర్ధాల కుమార్ బాబు, పాము బాబురావు తదితరులు పాల్గొన్నారు. మేధావుల దళిత ఐక్యవేదికని మరి అనేక చోట్ల ఆయన మరి ప్రసంగిస్తూ ఉంటారు. మంచి నైపుణ్యం గల వ్యక్తి. అలాగే శ్రీ సొప్పల సాయిబాబా గారు ఏపీపీడీసీఎల్ జనరల్ సెక్రటరీ. ప్రముఖులు అందరూ వస్తున్నారు. మరి మేము ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడానికి ముఖ్యంగా మాకు మరి తాళ్ళూరు రాజేంద్ర ప్రసాద్ గారు, కోరుకొండ చిరంజీవి గారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐకేఎంఎస్ నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. పంజాబ్ రాష్ట్రంలో అక్రమంగా అరెస్ట్ చేసిన రైతు ప్రతినిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ సందర్భంగా ధర్నా చేశారు. ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండవ దుర్గాప్రసాద్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జనపల్లి సత్యబాబు, పల్లా వెంకటనాయుడు, జిల్లా నాయకులు పాలపు రామారావుదర, సాకిరి భాస్కర్రావు, పత్తి సత్యనారాయణ, జగన్నాథం, నాగన్న, శ్రీను తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. మండవ దుర్గాప్రసాద్ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే విధానాల్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటనాయుడు మాట్లాడుతూ రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణమాఫీ చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు సత్యబాబు మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్టీయూ నాయకులు రాజు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు కె జోజీ, మహిళా రైతు కూలీ రంగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి నగరంలో బృహన్నలపేటలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ మందిర్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆరోగ్య కేంద్రంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ పిఎల్ఎస్ ప్రసన్న,
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి శ్రీకన్య ఆధ్వర్యంలో గోపాలకృష్ణమూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బుడ్డిగ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ 5 డివిజన్ల పరిధిలో ఉన్న ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను కమిటీ చైర్మన్గా నియమించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, నిమిషకవి వెంకటేష్, వెలగన రామకృష్ణ, ఏడిద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలోని ప్రధాన మంచినీటి సరఫరా పైప్ లైన్ మరమ్మతుల నిమిత్తం పనులు జరుగుతున్నందున నగరంలో 1, 2, 3, 4, 5, 9, 12, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44 మరియు 50 డివిజన్ల యందు గల రాజేంద్ర నగర్, సుబ్బారావుపేట, నెహ్రూ నగర్, సైక్లోన్ కాలనీ, అద్దేపల్లి కాలనీ, బాబానగర్, వెంకట్రామయ్య నగర్, నారాయణపురం, శారదానగర్, ప్రకాష్ నగర్, కోకా భాస్కరమ్మ నగర్, బత్తిన నగర్, తారకరామయ్య నగర్, వీరభద్రపురం, లలితానగర్, మున్సిపల్ కాలనీ, హరిపురం, ఆర్వీ నగర్, విద్యానగర్, సువిశేషపురం, మల్లికార్జున్ నగర్, వీవర్స్ కాలనీ, సంజీవ నగర్, ఇందిరా సత్యనగర్ పుంత, పిఎన్టీ కాలనీ పార్ట్ 2, చౌడేశ్వరి నగర్, రెవెన్యూ కాలనీ, ఎస్బీఐ కాలనీ, భాస్కర్ నగర్ మరియు గాంధీపురం 4 ప్రాంతాలకు 7/3/2025 తేదీ శుక్రవారం సాయంత్రం త్రాగునీరు సరఫరా జరగదని తెలియజేయడమైనది. సదరు ప్రాంతాలలో వాటర్ ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా చేయబడును. కావున కలిగిన అసౌకర్యానికి నగరపాలక సంస్థ వారికి సహకరించవలసిందిగా నగరపాలక సంస్థ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుష్కరాలకు శాఖలను సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలి. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి లంకల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కలెక్టర్ పి ప్రశాంతి విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష. ఈ నెల 7న జనసేనలో చేరుతున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఆత్మీయ సమావేశంలో పలువురు మద్దతు. సమాప్తం. నమస్కారం.